అందరికీ నమస్కారం. నా పేరు నాగరాజు, సీనియర్ ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. అసలు ఐరోపా వారు వ్యాపారం కోసం భారతదేశంలోకి రావడానికి గల కారణాలను గురించి స్పష్టంగా పరిపూర్ణమైనటువంటి సమాచారంతో తెలుసుకోవడం జరిగింది. సో గత వీడియోకు సంబంధించినటువంటి అంశాలను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. వాటిని ఒకసారి విద్యార్థులందరూ కూడా పరిశీలించినట్లయితే ఐరోపా వారి రాకకు సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారాన్ని మొత్తాన్ని కూడా మనం అక్కడ తెలుసుకోవడం జరిగింది. ఇక వ్యాపారం కోసం భారతదేశంలోకి ప్రవేశించినటువంటి తొలి ఐరోపా జాతి వారు పోర్చుగీస్ వారు. సో పోర్చుగీస్ వారు తమ వ్యాపార కంపెనీకి ఎస్టోడా డా ఇండియా, పోర్చుగీస్ వారి వ్యాపార కంపెనీకి గల పేరు ఎస్టోడా డా ఇండియా. సో పోర్చుగీస్ వారు మొట్టమొదటిసారిగా భారతదేశంలో కేరళలోని క్యాలికట్ అనేటువంటి ప్రాంతం వద్ద తమ తొలి వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. పోర్చుగీస్ వారి భారతదేశంలో తొలి వ్యాపార స్థావరం క్యాలికట్ ఇన్ కేరళ. పోర్చుగీస్ వారి తొలి హెడ్ క్వార్టర్ కొచ్చి. సో ఇది పోర్చుగీస్ వారి తొలి హెడ్ క్వార్టర్, తొలి ప్రధాన వ్యాపార స్థావరం. 1530లో పోర్చుగీస్ వారు తమ ప్రధాన వ్యాపార స్థావరాన్ని కొచ్చి నుండి గోవాకు మార్చుకోవడం జరిగింది. ఇది పోర్చుగీస్ వారి సెకండ్ హెడ్ క్వార్టర్. 1530లో 1530లో పోర్చుగీస్ వారు తమ హెడ్ క్వార్టర్ని కొచ్చి నుండి గోవాకు మార్చుకోవడం అనేటువంటి జరిగింది. అలానే గత వీడియోలో మనం స్పష్టంగా ప్రస్తావించుకోవడం జరిగింది. పోర్చుగీస్ వారు ఆంధ్రదేశంలోకి ప్రవేశించినటువంటి చిట్ట చివరి ఐరోపా జాతి వారు. పోర్చుగీస్ వారు ఆంధ్రదేశంలోకి ప్రవేశించినటువంటి చివరి ఐరోపా జాతి వారు. సో పోర్చుగీస్ వారు క్రీస్తు శకం 1670లో వీరు మచిలీపట్నం ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఆంధ్రదేశంలోని మచిలీపట్నం ప్రాంతానికి చేరుకోవడం అనేప్పుడు జరిగింది. సో కాబట్టి వ్యాపారం కోసం భారతదేశంలోకి ప్రవేశించినటువంటి తొలి ఐరోపా జాతి వారు పోర్చుగీస్ వారు. వ్యాపారం కోసం ఆంధ్రలోకి ప్రవేశించినటువంటి లేదా మచిలీపట్నం ప్రాంతంలోకి ప్రవేశించిన లేదా తూర్పు తీరంలోకి ప్రవేశించినటువంటి చివరి ఐరోపా జాతి వారు కూడా పోర్చుగీస్ వారే. సో పోర్చుగీస్ వారు తమ వ్యాపార స్థావరాలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేసుకున్నారు అనే విషయాన్ని మనం గత వీడియోలో పరిపూర్ణంగా ప్రస్తావించుకోవడం జరిగింది. మరోసారి మనం దాని గురించి పునరుచ్చరణ చేసుకున్నట్లయితే కేరళలో లేదా మలబార్ తీర ప్రాంతంలో క్యాలికట్, కన్ననూర్, క్రాంగనూర్, కొచ్చి, కొంకణ్ తీర ప్రాంతంలో గోవా, మహారాష్ట్ర తీర ప్రాంతంలో బొంబాయి, సాల్సెటి, బేసిన్, అలానే గుజరాత్లో సూరత్, భావ్నగర్, డయ్యూ అండ్ డామన్. సో ఎక్కువగా పోర్చుగీస్ వారు పశ్చిమ తీర ప్రాంతంపై దృష్టి కేంద్రీకరించినట్లుగా మనం గుర్తించవచ్చు. పోర్చుగీస్ వారు ఎక్కువగా పశ్చిమ తీర ప్రాంతంపై దృష్టి కేంద్రీకరించారు. అందుకే పశ్చిమ తీరంలోనే వారికి ఎక్కువగా వ్యాపార స్థావరాలు ఉన్నాయి. అలానే తమిళనాడు తీర ప్రాంతంలో లేదా కోరమండల్ తీర ప్రాంతంలో వీరు శాంతోమ్ అనేటువంటి ప్రాంతం వద్ద తమ వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ శాంతోమ్ అనేటువంటిది ప్రస్తుతం చెన్నైలో లేదా మద్రాసులో అంతర్భాగంగా ఉండిపోవడం జరుగుతుంది. ఇక్కడ సెయింట్ థామస్ యొక్క సమాధి ఉంటుంది. ఈ సెయింట్ థామస్ యొక్క సమాధి ఉన్నటువంటి ప్రాంతాన్ని శాంతోమ్ అని కూడా వ్యవహరిస్తారు. పోర్చుగీస్ వారికి ఆగ్నేయ భారతదేశంలో ఏకైక వ్యాపార స్థావరం శాంతోమ్. ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. పోర్చుగీస్ వారి ఆగ్నేయ భారతదేశంలో ఏకైక వ్యాపార స్థావరం శాంతోమ్. అలానే ఆంధ్ర ప్రాంతంలో మచిలీపట్నం అనేటువంటి ప్రాంతం వద్ద వ్యాపార స్థావరాన్ని నెలకొల్పుకోవడం జరిగింది. బెంగాల్లో హుగ్లీ, చిట్టగాంగ్, సద్గాం అనేటువంటి ప్రాంతాల వద్ద వ్యాపార స్థావరాలను నెలకొల్పుకోవడం జరిగింది. గత వీడియోలో మనం పోర్చుగీస్ వారు హుగ్లీ అనేటువంటి ప్రాంతం వద్ద పోర్ట్ పిక్వియానో పోర్ట్ పిక్వియానో అనేటువంటి ఒక కోట నిర్మించుకోవడం జరిగిందని,
చిట్టగాంగ్ అనేటువంటి ప్రాంతం వద్ద పోర్ట్ గ్రాండ్, సద్గావ్ అనేటువంటి ప్రాంతం వద్ద పోర్ట్ లిటిల్ అనేటువంటి కోటలను వారు నిర్మించుకోవడం జరిగింది. అలానే గత వీడియోలో మనం ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని గురించి ప్రస్తావించుకోవడం జరిగింది. పోర్చుగీస్ వారు తెలుగు భాషకు పెట్టినటువంటి పేరు జెంటు. పోర్చుగీస్ వారు తెలుగు భాషకు పెట్టినటువంటి పేరు జెంటు ఆర్ జెంటియో. సో ఈ క్వశ్చన్ మనకు పాత ప్రశ్నాపత్రాలలో ఎక్కువగా కనిపించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి పోటీ పరీక్షల కోణంలో ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశంగా మనం ఈ జంటువును గుర్తించవచ్చు. అలానే తెలుగువారు పోర్చుగీస్ వారిని బుడత కీచులు అని ప్రస్తావించేటువంటి వారు. సో ఈ వ్యాపార స్థావరాలలో వ్యాపార నిర్వహణ కోసం మరియు పరిపాలన నిర్వహణ కోసం గవర్నర్లను నియమించేటువంటి సాంప్రదాయాన్ని పోర్చుగీస్ వారు ప్రారంభించారు. సో పోర్చుగీస్ గవర్నర్ల యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల పదవీ కాలానికి పోర్చుగీస్ వారు తమ వ్యాపార నిర్వహణ కోసం అలానే పరిపాలన నిర్వహణ కోసం గవర్నర్లను నియమించడం అనేటువంటి జరిగింది. పోర్చుగల్ గవర్నర్లలో మొట్టమొదటి వ్యక్తి ఫ్రాన్సిస్ డి అల్మిడా. హీ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ది పోర్చుగల్ కంపెనీ. ఫ్రాన్సిస్ డి అల్మిడా ఒక నూతన వ్యాపార విధానాన్ని అనుసరించాడు. ఆ నూతన వ్యాపార విధానమే బ్లూ వాటర్ పాలసీ. దీన్ని నీలి నీటి విధానం అని ప్రస్తావిస్తారు. నీలి నీటి విధానం ఏంటి? బ్లూ వాటర్ పాలసీ లేదా నీలి నీటి విధానం యొక్క ముఖ్యాంశం ఏంటంటే పాలసీ ఆఫ్ ది నావల్ సుప్రమసీ, అంటే సముద్రంపై ఆధిపత్యం. అల్మిడా ఒక విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తించేటువంటి వాడు. మనకు ఎంతకాలం అయితే సముద్రంపై ఆధిపత్యం ఉంటుందో అంతకాలం మనం భారతదేశంలో పరిపూర్ణమైనటువంటి ఆధిపత్యాన్ని కొనసాగించగలుగుతాము. సముద్రంపై ఆధిపత్యంతోనే భారతదేశంపై పరిపూర్ణ ఆధిపత్యాన్ని మనం కొనసాగిస్తాము అని అల్మిడా భావించేటువంటి వాడు. అందుకే ఎక్కడెక్కడైతే వ్యాపార స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుందో, ఎక్కడెక్కడైతే ముఖ్యమైనటువంటి సముద్ర తీర ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల వద్ద పోర్చుగల్ అధికారాన్ని, పోర్చుగల్ వ్యాపార స్థావరాలను అభివృద్ధి పరిచేటువంటి వాడు ఫ్రాన్సిస్ డి అల్మిడా. అందుకే ఇతని వ్యాపార విధానాన్ని నీలి నీటి విధానం అని ప్రస్తావించడం జరుగుతుంది. సో వ్యాపారంలో అల్మిడా ఒక రకంగా అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించడం జరిగింది. ఎప్పుడైతే అల్మిడా వ్యాపారంలో ప్రగతిని సాధించడం జరిగిందో ఆనాడు ఉన్నటువంటి గుజరాత్ వర్తకులు, అరబ్ వర్తకులు, తురుష్కులు, ఈజిప్ట్ వర్తకులు, గుజరాత్ వర్తకులు, అరబ్ వర్తకులు, తురుష్కులు మరియు ఈజిప్ట్ వర్తకులు వీళ్ళు చాలా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. సో అంతకుముందు వీరు భారతదేశంలో లేదా ముఖ్యంగా కేరళ ప్రాంతంలో లభిస్తున్నటువంటి సుగంధ ద్రవ్యాలను విదేశాలకు ఎగుమతి చేసి మంచి లాభాలను గడించేటువంటి వారు. సో వీరికి పోటీగా పోర్చుగీస్ వారు భారతదేశంలో ఎప్పుడైతే కేరళ ప్రాంతంలో లభిస్తున్నటువంటి సుగంధ ద్రవ్యాలను ఐరోపా మార్కెట్ ఎగుమతి చేయడం జరిగిందో వీరు వ్యాపారంలో చాలా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. అందుకని గుజరాత్ వర్తకులు, అరబ్ వర్తకులు, తురుష్కులు మరియు ఈజిప్ట్ వారు ఒక కూటమిగా ఆవిర్భవించడం జరిగింది. ఈ కూటమికి అల్మిడాకు మధ్యన 2 యుద్ధాలు జరిగాయి. ముఖ్యంగా కూటమికి అల్మిడాకు మధ్య జరిగినటువంటి యుద్ధాలను గురించి మనం గమనించినట్లయితే 1508లో జరిగినటువంటి అతి ముఖ్యమైనటువంటి యుద్ధమే చౌల్ అనేటువంటి యుద్ధం. 1508లో చౌల్ అనేటువంటి యుద్ధం జరిగింది. లో 1508లో జరిగినటువంటి చౌల్ అనేటువంటి యుద్ధంలో అల్మిడా ఓడిపోయాడు. ఓడిపోవడం మాత్రమే కాదు, తన కుమారుణ్ణి కూడా కోల్పోవడం జరిగింది. సో ఈ వారందరూ కలిసి గుజరాత్ వర్తకులు, అరబ్ వర్తకులు, తురుష్కులు మరియు ఈజిప్ట్ వర్తకులందరూ కలిసి అల్మిడాపై యుద్ధం ప్రకటించడం జరిగింది.
ఈ యుద్ధంలో 1508లో జరిగినటువంటి చౌల్ అనేటువంటి యుద్ధంలో అల్మిడా ఓడిపోయాడు. తన కుమారుడైనటువంటి డాన్ అల్మిడాను కూడా కోల్పోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ భారతదేశంలో నిలబడాలి అంటే ఖచ్చితంగా ఈ కూటమిని ఓడించాలి అని అల్మిడా గుర్తించాడు. అందుకే 1509లో అల్మిడా ఈ కూటమితో మరో యుద్ధం చేయడం జరిగింది. అదే డయ్యూ అనేటువంటి యుద్ధం. డయ్యూ యుద్ధంలో అల్మిడా విజయం సాధించినప్పటికీ ఈజిప్టు వర్తకుల యొక్క వెన్నుపోటు కారణంగా, ఈజిప్టు వర్తకుల యొక్క దొంగ దెబ్బ కారణంగా అల్మిడా మరణించాడు. సో 1509లో జరిగినటువంటి డయ్యూ అనేటువంటి యుద్ధంలో అల్మిడా విజయం సాధించినప్పటికీ ఈజిప్టు వర్తకుల యొక్క దొంగ దెబ్బ కారణంగా ఆయన మరణించడం జరిగింది. అల్మిడా తర్వాత పోర్చుగల్ వ్యాపార స్థావరాలకు గవర్నర్గా నియమించబడినటువంటి వ్యక్తి 1509లో పోర్చుగల్ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సో ఇందాకే మనం మాట్లాడుకున్నట్లుగా పోర్చుగల్ గవర్నర్ల పదవీ కాలం 3 సంవత్సరాలు. అంటే ఇతను 2 సార్లు గవర్నర్గా విధులు నిర్వహించడం జరిగింది. 1509 నుంచి 1515 మధ్య కాలంలో 1509 నుండి 1515 మధ్య కాలంలో అల్బుకర్క్ పోర్చుగల్ వ్యాపార స్థావరాలలో గవర్నర్గా పనిచేయడం జరిగింది. ఇతనే పోర్చుగల్ సామ్రాజ్య నిర్మాత. పోర్చుగల్ సామ్రాజ్య నిర్మాత. సో అల్బుకర్క్ పదవి బాధ్యతలు స్వీకరించేటువంటి సమయానికి దక్షిణ భారతదేశంలో రాజకీయ పరిస్థితులు ఏమాత్రం కూడా అనుకూలంగా లేవు. అందువల్లనే ఈ అల్బుకర్క్ 1510లో బీజాపూర్ చక్రవర్తిని ఓడించి గోవాను ఆక్రమించుకోవడం జరిగింది. సో ఆనాడు బీజాపూర్ అనేటువంటి ఈ ప్రాంతాన్ని ఆదిల్ షాహీ వంశం పరిపాలించేది. ఆదిల్ షాహీ 1347లో 1347లో బహుమనీ సామ్రాజ్యం ఆవిర్భవించింది. కానీ బహుమనీ సామ్రాజ్యంలో సున్నీ షియా వర్గాల మధ్యన అభిప్రాయ భేదాల కారణంగా 5 చిన్న చిన్న రాజ్యాలుగా బహుమనీ సామ్రాజ్యం విడిపడడం జరిగింది. అహ్మద్ నగర్, బీదర్, బీజాపూర్, బీరార్ అండ్ గోల్కొండ. ఈ 5 బహుమనీ రాజ్యాలలో అత్యంత శక్తివంతమైనటువంటిది బీజాపూర్. ఆనాడు బీజాపూర్ను ఆదిల్ షాహీ వంశీకులు పరిపాలించేటువంటి వారు. 1510లో అల్బుకర్క్ ఆదిల్ షాహీ వంశీకులను ఓడించి గోవాను ఆక్రమించుకోవడం జరిగింది. సో ఇది అల్బుకర్క్ సాధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి విజయంగా మనం గుర్తించవచ్చు. అలానే 1511లో 1511లో శ్రీకృష్ణదేవరాయలతో సంధి చేసుకోవడం జరిగింది. అల్బుకర్క్ శ్రీకృష్ణదేవరాయలతో సంధి చేసుకున్నాడు. ఈ సంధి వల్ల విజయనగర సామ్రాజ్యం లబ్ధిని పొందడం జరిగింది. పోర్చుగీస్ వారు కూడా లబ్ధిని పొందడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే కృష్ణదేవరాయలు 1509లో విజయనగర సింహాసనం అధిష్ఠించి 29 వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. అంటే కృష్ణదేవరాయలు మొత్తం విజయనగర సామ్రాజ్యాన్ని 20 సంవత్సరాల పాటు 20 ఇయర్స్ పాటు పరిపాలించడం జరిగింది. 1509లో విజయనగర చక్రవర్తిగా కృష్ణదేవరాయలు 22 సంవత్సరాల వయసులో సింహాసనం అధిష్ఠించాడు. అంటే కృష్ణదేవరాయలు విజయనగర సింహాసనం అధిష్ఠించే నాటికి ఆయన వయసు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే. విజయనగర రాజ్యంలో సైన్యంలో అతి ప్రధానమైనటువంటి లోపం అశ్విక దళం బలంగా లేకపోవడం. పైగా ఆనాడు ఈ మేలుజాతి గుర్రాలను సౌదీ అరేబియా ప్రాంతం నుంచి కేవలం ముస్లిం వర్తకులు మాత్రమే దిగుమతి చేసేటువంటి వారు. ముస్లింలు తాము దిగుమతి చేసినటువంటి గుర్రాలను బహుమనీ చక్రవర్తులకు మాత్రమే అమ్మేవారు. దాంతో విజయనగర సైన్యాలకు మేలుజాతి గుర్రాలు బాగా తక్కువైపోయాయి. అందుకే ముస్లిం వర్తకులతో పోటీ పడుతూ
సౌదీ అరేబియా ప్రాంతం నుంచి గుర్రాలను దిగుమతి చేస్తున్నటువంటి పోర్చుగీస్ వారితో సంధి చేసుకున్నట్లయితే అత్యుత్తమంగా ఉంటుందని కృష్ణదేవరాయలు భావించాడు. సో ఇందులో అల్బుకర్కుకు కృష్ణదేవరాయలకు మధ్య జరిగినటువంటి సంధిని గురించి, ఆ సంధిలోని అంశాలను గురించి మనం విజయనగర సామ్రాజ్య చరిత్రలో కూడా ముఖ్యమైనటువంటి అంశంగా మనం దీన్ని పరిగణించాలి. పోర్చుగీస్ వారు దిగుమతి చేస్తున్నటువంటి గుర్రాలను విజయనగర చక్రవర్తులకు మాత్రమే అమ్మాలి. పోర్చుగీస్ వారు దిగుమతి చేస్తున్నటువంటి గుర్రాలను విజయనగర చక్రవర్తులకు మాత్రమే అమ్మాలి. అలానే పోర్చుగల్ ఇంజనీర్లు విజయనగరంలోకి ప్రవేశించి వ్యవసాయ కాలువల నిర్మాణంలో, ఆనకట్టల నిర్మాణంలో వారు సహకరించాలి. అందుకే విజయనగర సామ్రాజ్యంలో వ్యవసాయ కాలువల నిర్మాణంలో మరియు ఆనకట్టల నిర్మాణంలో పోర్చుగల్ ఇంజనీర్లు బాగా సహకరించడం జరిగింది. పోర్చుగల్ సైనికాధికారులు విజయనగర సైనికులకు శిక్షణ ఇవ్వాలి. అవసరమైనప్పుడు యుద్ధాలలో విజయనగరానికి సహకరించాలి. సో ఈ సంధి ద్వారా ఈ విధంగా విజయనగర సామ్రాజ్యం లబ్ధిని పొందినట్లుగా మనం గుర్తించవచ్చు. అలానే పోర్చుగీస్ వారికి విజయనగర సామ్రాజ్య పరిధిలో కృష్ణదేవరాయలు వ్యాపార అవకాశాలను కల్పించమని ఇప్పుడు జరిగింది. ఈ విధంగా 1511లో 1511లో కృష్ణదేవరాయలతో అల్బుకర్క్ సంధి చేసుకోవడం జరిగింది. అలానే అల్బుకర్క్ కొన్ని ముఖ్యమైనటువంటి భూభాగ ప్రాంతాలను కూడా హస్తగతం చేసుకోవడం జరిగింది. సో ఇతను 1515లో మలక్కా, ఆర్మోజ్ అనేటువంటి ప్రాంతాలను ఆక్రమించుకున్నాడు. 1515లో మలక్కా మరియు ఆర్మూజ్ అనేటువంటి ప్రాంతాలను ఆక్రమించుకోవడం జరిగింది. 1515లో ఇతను ఆక్రమించుకునేటువంటి ఈ మలక్కా మరియు ఆర్మూజ్ అనేటువంటి ప్రాంతాలు పర్షియన్ గల్ఫ్లో ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాంతాలు. సో అల్బుకర్క్ను ఎందుకు మనం పోర్చుగల్ సామ్రాజ్య నిర్మాత అని వ్యవహరిస్తాము అంటే, ఇతను నీటి విధానానికి స్వస్తి పలకడం జరిగింది. గతంలో ఫ్రాన్సిస్కో డి అల్మిడా అనేటువంటి వ్యక్తి నీటి విధానాన్ని అనుసరించాడని చెప్పేసి అనుకున్నాం. సో ఈ నీటి విధానాన్ని అల్బుకర్క్ అనేటువంటి వ్యక్తి వదిలిపెట్టడం జరిగింది. ఎందుకంటే కేవలం సముద్రంపై ఆధిపత్యం ఉన్నంత మాత్రాన భారతదేశంపై మనకు ఆధిపత్యం లభించదని, ఖచ్చితంగా రాజకీయాలలో తలదూర్చాల్సిందేనని, భారతదేశపు చక్రవర్తులతో స్నేహ సంబంధాలను పాటించాల్సిందేనని అల్బుకర్క్ గుర్తించాడు. అందుకే ఇతను నీటి విధానానికి స్వస్తి పలకడం జరిగింది అని మనం గుర్తించవచ్చు. అలానే భారత మహిళలను వివాహమాడమని పోర్చుగల్ యువకులను ప్రోత్సహించాడు. ప్రోత్సహించడం జరిగింది. భారతీయులను పోర్చుగల్ ఉద్యోగులుగా కూడా నియమించుకునేటువంటి అంశాన్ని తను పరిశీలించాడు. అలానే పోర్చుగల్ వ్యాపార స్థావరాల వద్ద సతీ సహగమనాన్ని నిషేధించాడు. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. పోర్చుగల్ వ్యాపార స్థావరాలలో అప్పుడు జరుగుతున్నటువంటి సామాజిక దురాచారమైనటువంటి సతీ సహగమనాన్ని నిషేధించడం జరిగింది. ఇది ఒక గొప్ప సామాజిక పరమైనటువంటి మార్పుగా మనం గుర్తించవచ్చు. అందుకే పోర్చుగల్ గవర్నర్లలోకెల్లా గొప్పవాడిగా అల్బుకర్క్ మనం గుర్తించవచ్చు. అల్బుకర్క్ తర్వాత పోర్చుగల్ వ్యాపార స్థావరాలకు గవర్నర్గా నియమించబడినటువంటి మరో ప్రముఖుడు, ఇక్కడ వరుస క్రమంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే ప్రముఖ గవర్నర్లుగా ఉంటారో, పోటీ పరీక్షల కోణంలో ఎవరు మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైనటువంటి వారు ఉంటారో వారి గురించి మనం ప్రస్తావించుకుంటే సరిపోతుంది. అంతేగాని వరుస క్రమంలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అల్బుకర్క్ తర్వాత పోర్చుగల్ గవర్నర్లో మరో ప్రముఖుడు నికోలో డి కన్హు. ఈ నికోలో డి కన్హు 1529 నుండి 1538 వరకు పోర్చుగల్ గవర్నర్గా పనిచేయడం జరిగింది.
1529 నుండి 1538 వరకు పోర్చుగల్ గవర్నర్గా పనిచేయడం జరిగింది. నికోలో డి కన్హు పరిపాలనా కాలంలో 1530లో పోర్చుగీస్ వారు తమ ప్రధాన వ్యాపార స్థావరాన్ని కొచ్చి నుండి గోవాకు మార్చుకున్నారు. 1530లో నికోలో డి కన్హు పరిపాలనా కాలంలో పోర్చుగీస్ వారు తమ ప్రధాన వ్యాపార స్థావరాన్ని కొచ్చి నుండి గోవాకు మార్చుకోవడం జరిగింది. అప్పటి నుండి గోవా పోర్చుగీస్ వారికి ప్రధాన వ్యాపార స్థావరంగా పోర్చుగల్ పరిపాలనలో అత్యంత ప్రముఖమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. అందుకే ఇప్పటికీ కూడా గోవాలో పోర్చుగల్ మరియు స్పెయిన్ కల్చర్ అనేటువంటిది మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికీ కూడా గోవా ప్రాంతంలో స్పానిష్ లాంగ్వేజ్ ఎక్కువగా మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. రీసెంట్గా వచ్చినటువంటి కొన్ని సినిమాల్లో కూడా ఆవుతూజు మోకొడతా అనేటువంటి పాట మనకి ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అది కూడా ఒక స్పానిష్ లాంగ్వేజ్గా మనం గుర్తించవచ్చు. సో ఇప్పటికీ పోర్చుగీస్ వారు మరియు స్పెయిన్ వారు విదేశీ పర్యటనలో ఉన్నట్లయితే వారు ఖచ్చితంగా భారతదేశాన్ని సందర్శించడం అనేటువంటి జరుగుతుంది. భారతదేశాన్ని లేదా గోవాను చూడడానికి వాళ్ళు వస్తారు, వాళ్ళను చూడడానికి మనం వెళ్ళడం జరుగుతుంది, అంతే తేడా. పోర్చుగీస్ వారు స్పెయిన్ వారు గోవా పరిసర ప్రాంతాలలో తమ కల్చర్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో ప్రత్యక్షంగా చూడడానికి వస్తారు, వాళ్ళను చూడడానికి మనం వెళ్ళడం అనేప్పుడు జరుగుతుంది. సో 1530లో నికోలో డి కన్హు తమ ప్రధాన వ్యాపార స్థావరాన్ని కొచ్చి నుండి గోవాకు మార్చుకోవడం జరిగింది. అలానే 1537లో గుజరాత్ చక్రవర్తి బహదూర్ షాను అరేబియా సముద్రంలో ముంచి చంపి ఇతన్ని హతమార్చడం జరిగింది. 1537లో గుజరాత్ చక్రవర్తి బహదూర్ షాను అరేబియా సముద్రంలో ముంచి చంపి డయ్యూ డామన్ అనేటువంటి ప్రాంతాలను ఆక్రమించుకోవడం జరిగింది. డయ్యూ డామన్. సో ఆ కాలంలో ఉన్నటువంటి గుజరాత్ చక్రవర్తి బహదూర్ షా వీరి యొక్క పెద్ద పెద్ద నౌకలను చూడడానికి వెళితే ఆయన సముద్రంలో ముంచి ఆయనను హతమార్చి ఈ డయ్యూ డామన్ అనేటువంటి ప్రాంతాలను ఆక్రమించుకోవడం జరిగింది. సో ఈ విధంగా గుజరాత్ చక్రవర్తి బహదూర్ షాను అరేబియా సముద్రంలో ముంచి హతమార్చాడు. ఎవరు? నికోలో డి కన్హు అనేటువంటి ఆ కాలం నాటి పోర్చుగల్ గవర్నర్. సో ఇది నికోలో డి కన్హు పరిపాలనా కాలంలో అత్యంత ముఖ్యమైనటువంటి సమాచారం. చాలా ప్రధానంగా విద్యార్థులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం 1530లో పోర్చుగీస్ వారు తమ ప్రధాన వ్యాపార స్థావరాన్ని కొచ్చి నుండి గోవాకు మార్చుకోవడం జరిగింది. 1537లో గుజరాత్ చక్రవర్తి బహదూర్ షాను నికోలో డి కన్హు అరేబియా సముద్రంలో ముంచి ఆయనను హతమార్చి డయ్యూ డామన్ అనేటువంటి ప్రాంతాలను హస్తగతం చేసుకోవడం జరిగింది. నికోలో డి కన్హు తర్వాత గవర్నర్గా నియమించబడినటువంటి వ్యక్తుల్లో ప్రముఖుడు మార్టిన్ ఆల్ఫోన్సా డిసౌజా. సో ఇప్పటికీ కూడా గోవాలో డిసౌజా అనేటువంటి ఈ పేరు మనకు తరచుగా వినిపిస్తూనే ఉంటుంది. మార్టిన్ ఆల్ఫోన్సా డిసౌజా 1542 నుండి 1545 వరకు, 1542 నుండి 1545 వరకు పోర్చుగల్ వ్యాపార స్థావరాలకు గవర్నర్గా పనిచేశాడు. మార్టిన్ ఆల్ఫోన్సా డిసౌజా పరిపాలనా కాలంలో పోర్చుగల్ వ్యాపార స్థావరాలలో క్రైస్తవ మతాన్ని ఎక్కువగా ప్రచారం చేసినటువంటి క్రైస్తవ మత సన్యాసి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ కృషి ఫలితంగా, సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ క్రైస్తవ మత ప్రచారం ఫలితంగా
దాదాపుగా 7 లక్షల మంది మత్స్యకారులు క్రైస్తవ మతంలోకి మార్చబడడం జరిగింది. ఇట్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్. సుమారుగా 7 లక్షల మంది మత్స్యకారులు, ఫిషర్మెన్స్, క్రైస్తవ మతంలోకి మార్చబడడం జరిగింది. ఎందుకు ఇతను ఎక్కువగా ఈ మత్స్యకారులపైనే దృష్టి కేంద్రీకరించడం జరిగింది అంటే, హిందూ మత సాంప్రదాయం ప్రకారం సముద్రంపై ప్రయాణం చేయడం నిషేధం. ఎవరైనా సముద్రంపై ప్రయాణం చేసి తిరిగి భూమి మీదకి వచ్చినట్లయితే, తమ స్వస్థలాలకు చేరుకున్నట్లయితే వారు హిందూ మతాన్ని కోల్పోయి అస్పృశ్యులుగా, అంటరాని వారిగా దుర్భరమైనటువంటి జీవితాన్ని గడపాల్సినటువంటి పరిస్థితి ఉండేది. వారు ఇటు హిందూ మతంలో కొనసాగలేక, ఇతర మతంలో చేరలేక ఒక రకమైనటువంటి మానసిక వ్యధకు గురయ్యేటువంటి వారు. ఈ మత్స్యకారులందరూ ఈ విధమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు అని గుర్తించినటువంటి మార్టిన్ ఆల్ఫోన్సా డిసౌజా పరిపాలనా కాలంలో భారతదేశాన్ని సందర్శించినటువంటి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ సుమారు 7 లక్షల మంది మత్స్యకారులను క్రైస్తవ మతంలోకి మార్చడం జరిగింది. సో వాళ్ళలో ఎవరిని క్రైస్తవ మతంలోకి మార్చడం జరిగింది అని మనం గమనించినట్లయితే, ముఖ్యంగా తమిళనాడు తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులను పరవారాస్, తమిళనాడు తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులను పరవారాస్ అని వ్యవహరిస్తారు. అలానే కేరళ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులను ముక్కవాస్ అని వ్యవహరిస్తారు. తమిళనాడు తీర ప్రాంతం అంటే కోరమండల్ తీర ప్రాంతం. కోరమండల్ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులను పరవారాస్ అని వ్యవహరిస్తారు. కేరళ తీర ప్రాంతంలో లేదా మలబార్ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులను ముక్కవాస్ అని వ్యవహరిస్తారు. సో ఈ పరవారాస్ మరియు ముక్కవాస్ అనేటువంటి ఈ మత్స్యకారులలో సుమారు 7 లక్షల మంది మత్స్యకారులను ఇతను క్రైస్తవ మతంలోకి మార్చడం జరిగింది. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ యొక్క పార్థివ దేహం గోవాలోని బామ్ జీసస్ బాసిలికా అనేటువంటి చర్చిలో భద్రపరచడం జరిగింది. గోవాలోని బామ్ జీసస్ బాసిలికా, గోవాలోని బామ్ జీసస్ బాసిలికా అనేటువంటి చర్చిలో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ యొక్క పార్థివ దేహాన్ని భద్రపరిచారు. సో ఇప్పటికీ కూడా ఈ పార్థివ దేహం, ఈ మమ్మీ ఈ విధంగా మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఈ గోవాలోని బామ్ జీసస్ బాసిలికా అనేటువంటి ఈ చర్చిని ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి యునెస్కో తన ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించడం జరిగింది. సో ఈ చర్చి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో చేత గుర్తింపు పొందడం జరిగింది. ఈ విధంగా మార్టిన్ ఆల్ఫోన్సా డిసౌజా పరిపాలనా కాలంలో పోర్చుగల్ వ్యాపార స్థావరాలలో క్రైస్తవ మత ప్రచారం ఎక్కువగా జరిగింది. ఆ క్రైస్తవ మత ప్రచారం ఎక్కువగా చేసినటువంటి క్రైస్తవ మత సన్యాసి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. ఇంతగా వ్యాపారంలో డెవలప్ అయినటువంటి పోర్చుగీస్ వారు ఏ విధంగా పతనావస్థకు చేరుకోవడం జరిగింది, పోర్చుగీస్ వారి పతనానికి గల కారణాలేంటి అనేటువంటి మనం గుర్తించినట్లయితే, పోర్చుగీస్ వారి వ్యాపార పతనానికి అత్యంత తొలి ప్రధానమైనటువంటి కారణం క్రీస్తు శకం 1565లో జరిగినటువంటి తల్లికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం ఓడిపోవడం. 1565లో జరిగినటువంటి తల్లికోట యుద్ధాన్ని రాక్షసి తంగడి యుద్ధమని, బన్నిహట్టి యుద్ధమని, భోగాపురం యుద్ధమని లేదా విజయనగర సామ్రాజ్యపు వాటర్లూ యుద్ధమని కూడా ప్రస్తావించడం జరుగుతుంది. తల్లికోట యుద్ధాన్ని విజయనగర సామ్రాజ్యపు వాటర్లూ యుద్ధమని కూడా ప్రస్తావిస్తారు. ఎందుకు తల్లికోట యుద్ధాన్ని విజయనగర సామ్రాజ్యపు వాటర్లూ యుద్ధం అని కూడా ప్రస్తావిస్తారు అంటే, వాటర్లూ యుద్ధంలో నెపోలియన్ ఓడి పతనమయ్యాడు. తల్లికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం ఓడి విజయనగర వైభవం అంతా కూడా పతనావస్థకు చేరుకోవడం జరిగింది. తల్లికోట యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్యంలో ఆరవీటి వంశీకుల వారు పరిపాలించినప్పటికీ వారు కేవలం నామమాత్రంగానే పరిపాలించారు. తల్లికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం ఓడిపోవడం,
పోర్చుగల్ వ్యాపారానికి అతిపెద్ద విఘాతంగా మనం గుర్తించవచ్చు. ఎందుకు? వీరు పోర్చుగీస్ వారు విజయనగర చక్రవర్తులతో స్నేహంగా ఉండేటువంటి వారు. విజయనగర చక్రవర్తులతో స్నేహంగా ఉన్నారు అంటే బహుమని చక్రవర్తులతో పోర్చుగీస్ వారికి వైరం ఉన్నట్లుగా మనం గుర్తించవచ్చు. అందుకే ఎప్పుడైతే తల్లికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం ఓడిపోవడం జరిగిందో, విజయనగర సామ్రాజ్య వైభవం పతనావస్థకు చేరుకోవడం జరిగిందో, ఇది పోర్చుగల్ వ్యాపారానికి కూడా ఒక పెద్ద విఘాతంగా మనం గుర్తించవచ్చు. సో పోర్చుగల్ వారు ఓడిపోవడానికి మరో ప్రధానమైనటువంటి కారణం 1580లో పోర్చుగల్ను స్పెయిన్ ఆక్రమించుకోవడం జరిగింది. అంటే పోర్చుగీస్ వారు తమ దేశపు ఉనికినే కోల్పోవడం జరిగింది. అలానే పోర్చుగీస్ వారు బ్రెజిల్ని కనుగొన్న తర్వాత ఎక్కువగా తమ దృష్టి అంతా కూడా బ్రెజిల్పై కేంద్రీకరించడం జరిగింది. బ్రెజిల్ని వారు ఎప్పుడైతే కనుగొనడం జరిగిందో, బ్రెజిల్ ప్రాంతంలో ఎప్పుడైతే వ్యాపార స్థావరాలు ఏర్పాటు కావడం జరిగిందో, పోర్చుగీస్ వారు భారతదేశంపై తక్కువగా దృష్టి కేంద్రీకరించి బ్రెజిల్పై ఎక్కువగా వ్యాపార అవకాశాలను వెతుక్కోవడం జరిగింది. పోర్చుగీస్ వారు ఓడిపోవడానికి మరో ప్రధానమైనటువంటి కారణం క్రీస్తు శకం 1613లో ఆంగ్లాధికారి ఆంగ్ల నౌకాదళాధికారి థామస్ బెస్ట్ పోర్చుగీస్ వారిని సూరత్ అనేటువంటి ప్రాంతం వద్ద ఓడించడం జరిగింది. 1613లో ఆంగ్ల నౌకాదళాధికారి థామస్ బెస్ట్ పోర్చుగీస్ వారిని సూరత్ వద్ద ఓడించాడు. ఈ విధంగా సూరత్ వద్ద పోర్చుగీస్ వారిని ఆంగ్ల నౌకాదళాధికారులు ఓడించడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. అదేంటి అంటే 1608లో ఆంగ్లేయులు లేదా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు సూరత్ వద్ద తమ వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆనాటి మొఘల్ చక్రవర్తి జహంగీర్ వద్ద నుండి అనుమతి పొందారు. కానీ పోర్చుగీస్ వారు జహంగీర్పై ఒత్తిడి తీసుకుని వచ్చారు. మేము సూరత్ వద్ద వ్యాపారం నిర్వహించుకుంటున్నాం, మీరేమో తిరిగి ఆంగ్లేయులకు కూడా సూరత్ వద్ద వ్యాపార అనుమతిని ఇవ్వడం జరిగింది, మేమిద్దరం కూడా వ్యాపారంలో పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే సూరత్ నుండి ఆంగ్లేయులను తరిమి కొట్టండి, వేరే ప్రాంతంలో వ్యాపారం చేసుకోవడానికి వారికి అవకాశం ఇవ్వండి, కానీ సూరత్ వద్ద మాత్రం మేమే ఉండాలి అని పోర్చుగీస్ వారు మొఘల్ చక్రవర్తి జహంగీర్ వద్ద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. దాంతో సూరత్ నుంచి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వైదొలగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో ఆంగ్ల నౌకాదళాధికారి థామస్ బెస్ట్ సూరత్ వద్ద పోర్చుగీస్ వారిని ఓడించడం జరిగింది. ఆ తర్వాత సూరత్ వద్ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు తమ వ్యాపారాన్ని కొనసాగించారు. ఇక పోర్చుగీస్ వారి వ్యాపార పతనానికి మరో ప్రధానమైనటువంటి కారణం మొఘల్ చక్రవర్తులతో వైరం. ఆ మొఘల్ చక్రవర్తులతో వైరాన్ని మనం గమనించినట్లయితే షాజహాన్ పరిపాలనా కాలంలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ పరిపాలనా కాలంలో పోర్చుగీస్ వారు షాజహాన్ భార్య ముంతాజ్ బేగం యొక్క చెలికత్తెలను ఇబ్బంది పెట్టారు, వారిని బంధించారు, సెక్సువల్గా వారిని హరాస్ చేయడం జరిగింది. సో షాజహాన్ భార్య ముంతాజ్ బేగం విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా పోర్చుగీస్ వారు ఆమె చెలికత్తెలను విడుదల చేయలేదు. సో ఈ విషయాన్ని ముంతాజ్ షాజహాన్కు వివరించడం జరిగింది. సో ముంతాజ్ అంటే ఎంత ప్రేమ ఉంటుందో మనమందరికీ కూడా తెలిసే ఉంటుంది. అందుకే షాజహాన్ బెంగాల్ నుండి పోర్చుగీస్ వారిని తరిమి కొట్టండి అని మొఘల్ బెంగాల్ గవర్నర్ కాసిం ఖాన్ను ఆదేశించాడు.
మొఘల్ బెంగాల్ గవర్నర్ ఖాసిం ఖాన్కు షాజహాన్ చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏమని? పోర్చుగీస్ వారు బెంగాల్ ప్రాంతంలో ఎక్కడ కనపరిస్తే అక్కడ కొట్టండి రా అని. ఆ విధంగా మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఆదేశానుసారం మొఘల్ బెంగాల్ గవర్నర్ ఖాసిం ఖాన్ బెంగాల్ నుండి పోర్చుగీస్ వారిని తరిమి కొట్టడం జరిగింది. అలానే ఔరంగజేబ్ పరిపాలనా కాలంలో కూడా వీరు మొఘల్ చక్రవర్తులతో వైరం కొనసాగించడం జరిగింది. ఆనాడు ఎక్కువగా మహమ్మదీయ సోదరులు గుజరాత్ ప్రాంతం నుండి మక్కాకు వెళ్ళేటువంటి వారు. మక్కాకు వెళుతున్నటువంటి ముస్లింలను బాగా ఇబ్బంది పెట్టేటువంటి వారు. మక్కాకు వెళుతున్నటువంటి ముస్లింలను పట్టుకొని క్రైస్తవ మతంలోకి మార్చాలని ప్రయత్నించేటువంటి వారు. ఈ విషయాన్ని గమనించినటువంటి ఔరంగజేబ్ ఆ ప్రాంతం నుండి వారిని తరిమి కొట్టడానికి గట్టి ప్రయత్నాలు చేయడం అనేటువంటి జరిగింది. సో పోర్చుగీస్ వారు పతనం చెందడానికి మరో ప్రధానమైనటువంటి కారణం పోర్చుగల్ యువరాణి క్యాథరినా బ్రిగాన్జా. పోర్చుగల్ యువరాణి క్యాథరినా బ్రిగాన్జా ఈమె ఇంగ్లాండ్ చక్రవర్తి 2వ చార్లెస్ను ప్రేమించింది. ఇంగ్లాండ్ చక్రవర్తి 2వ చార్లెస్ను ప్రేమించడం జరిగింది పోర్చుగల్ యువరాణి క్యాథరినా బ్రిగాన్జా. పాపం పోర్చుగీస్ వారు క్యాథరినా బ్రిగాన్జాకు గట్టిగా మొత్తుకున్నారు. సో మన 2 రాజ్యాల మధ్యన శత్రుత్వం ఉంది, పోర్చుగల్కు ఇంగ్లాండ్కు మధ్యన అస్సలు పొసగదు, మీరేమో ఇంగ్లాండ్ యువరాజును ప్రేమించడం జరిగింది, ఈ వివాహం జరగదు అని. కానీ క్యాథరినా బ్రిగాన్జా ఖచ్చితంగా నేను అతన్నే పెళ్లి చేసుకుంటానని భీష్మించి కూర్చుంది. తప్పని పరిస్థితుల్లో పోర్చుగీస్ వారు తమ యువరాణి క్యాథరినా బ్రిగాన్జాను ఇంగ్లాండ్ చక్రవర్తి 2వ చార్లెస్కి ఇచ్చి వివాహం జరిపించారు. వివాహం అయితే జరిగింది, కానీ దానికి సంబంధించినటువంటి ఇబ్బంది మనకు ఏర్పడింది. వారిద్దరు వివాహం చేసుకుంటే ఇబ్బంది మనకు ఏర్పడింది. ఎలా అంటే పోర్చుగీస్ వారు అప్పటి వరకు తమ ఆధీనంలో ఉన్నటువంటి బొంబాయి ప్రాంతాన్ని 2వ చార్లెస్కు కట్నంగా ఇచ్చారు. సో దీన్ని సింపుల్గా మనం ఎవరిదో నెత్తి ఎవరిదో కత్తి అనుకోవచ్చు. పోర్చుగల్ యువరాణి క్యాథరినా బ్రిగాన్జా ఇంగ్లాండ్ చక్రవర్తిని వివాహం చేసుకుంటే, ఇంగ్లాండ్ యువరాజుని వివాహం చేసుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి బొంబాయిని ఇంగ్లాండ్ యువరాజుకు కట్నంగా ఇవ్వడం జరిగింది. సో ఇంగ్లాండ్ యువరాజు 2వ చార్లెస్ ఈ బొంబాయి ప్రాంతాన్ని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంవత్సరానికి 10 పౌండ్ల నామమాత్రపు కిరాయికి అప్పగించాడు. 2వ చార్లెస్ బొంబాయిని సంవత్సరానికి 10 పౌండ్ల నామమాత్రపు కిరాయికి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించడం జరిగింది. ఈ విధంగా పోర్చుగీస్ వారు బొంబాయిని కోల్పోవడం జరిగింది. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు సంవత్సరానికి 10 పౌండ్ల నామమాత్రపు కిరాయిని రెంట్ చెల్లించి బొంబాయిని హస్తగతం చేసుకున్నారు. బొంబాయి ముంబాదేవి అనేటువంటి ఒక దేవత కారణంగా ఈ బొంబాయి ప్రాంతానికి ముంబై అని పేరు మార్చడం జరిగింది, ముంబాదేవి. అనంతరం పోర్చుగీస్ వారు పతనం చెందడానికి మరో ప్రధానమైనటువంటి కారణం పీష్వా మొదటి బాజీరావు. పీష్వా మొదటి బాజీరావు 1639లో పోర్చుగీస్ వారిని ఓడించి సాల్సిటీ బేసిన్ అనేటువంటి ప్రాంతాలను ఆక్రమించుకోవడం జరిగింది. 1639లో పీష్వాలలో గొప్పవాడైన మరాఠా మొదటి బాజీరావు సాల్సిటీ బేసిన్ అనేటువంటి ప్రాంతాలను హస్తగతం చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా సాల్సిటీ బేసిన్ ప్రాంతాలను ఎప్పుడైతే వీరు కోల్పోవడం జరిగిందో, బొంబాయి ప్రాంతాన్ని కూడా ఎప్పుడైతే కోల్పోవడం జరిగిందో, పశ్చిమ తీరంలో ప్రధానమైనటువంటి స్థావరాలను కోల్పోయినట్లుగా మనం గుర్తించవచ్చు. అలానే డచ్ వారు సూరత్ని హస్తగతం చేసుకోవడం జరిగింది. డచ్ వారు సూరత్ని హస్తగతం చేసుకున్నారు. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు సూరత్ని హస్తగతం చేసుకోవడం జరిగింది. డచ్ వారు కొచ్చిన్ అనేటువంటి ప్రాంతాన్ని హస్తగతం చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా పోర్చుగీస్ వారు భారతదేశంలో ప్రధానంగా తమ వ్యాపార స్థావరాలను కోల్పోవడం అనేటువంటి జరిగింది. పోర్చుగీస్ వారు పతనం చెందడానికి మరో ప్రధానమైనటువంటి కారణం కూడా ఉంది. అదేంటంటే వీరు
అనైతిక వ్యాపారం చేశారు. ఫిరంగులు అనేటువంటి పిలువబడేటువంటి సముద్రపు దొంగల చేత వీరు అనైతిక వ్యాపారం నిర్వహించడం జరిగింది. ఫిరంగులు అని పిలువబడేటువంటి సముద్రపు దొంగల చేత పోర్చుగీస్ వారు రక్షణ పత్రాలను విక్రయించారు. రక్షణ పత్రాలను విక్రయించడం జరిగింది. అంటే ఫిరంగులు అనేటువంటి వారు సముద్రపు దొంగలు, వీరు రక్షణ పత్రాలను విక్రయిస్తారు. ఈ రక్షణ పత్రాలను ఎవరైతే కొనుగోలు చేసి ఉంటారో అలాంటి నౌకలు సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఫిరంగులు వాటిని దోచుకోరు. రక్షణ పత్రాలు లేనటువంటి నౌకలను ఫిరంగులు అనేటువంటి సముద్రపు దొంగలు దోచుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక రకంగా అనైతిక వ్యాపారంగా మనం గుర్తించవచ్చు. అంటే పోర్చుగీస్ వారు దాదాపుగా ప్రధానమైనటువంటి వ్యాపార స్థావరాలను కోల్పోవడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ముఖ్యంగా ఈ కొచ్చి అనేటువంటి ఈ ప్రాంతాన్ని, కేరళలో ఉన్నటువంటి కొచ్చి అనేటువంటి పరిసర భూభాగ ప్రాంతాలను ఆనాడు డచ్ వారు ఆక్రమించుకోవడం జరిగింది. గోవా మాత్రమే వీరికి మిగలడం జరిగింది. బొంబాయిని వారు కట్నంగా సమర్పించారు. సాల్సిటీ బేసిన్ అనేటువంటి ప్రాంతాలను పేష్వా మొదటి బాజీరావు హస్తగతం చేసుకోవడం జరిగింది. సూరత్ అనేటువంటి ఈ ప్రాంతాన్ని, గుజరాత్ పరిసర ప్రాంతాలను ఆంగ్లేయులు హస్తగతం చేసుకోవడం జరిగింది. మొఘల్ బెంగాల్ గవర్నర్ కాసిం ఖాన్ పోర్చుగీస్ వారిని బెంగాల్ నుంచి తరిమి కొట్టడం జరిగింది. అనంతరం ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి మచిలీపట్నం, వీరు చివరి 1961 వరకు పోర్చుగీస్ వారి ఆధీనంలో గల ప్రాంతాలు గోవా, డయ్యూ, డామన్. 1947లోని 1947లోని ఆంగ్లేయులు భారతదేశానికి స్వతంత్రం ఇచ్చి భారతదేశం నుంచి వైదొలగడం జరిగింది. 1954లో 1954లో ఫ్రెంచి వారు పాండిచ్చేరి, యానాం, మహే, కరైకల్ అనే ప్రాంతాలను భారత ప్రభుత్వానికి శాంతియుతంగా అప్పగించడం జరిగింది. ఇక వ్యాపారం కోసం మొదటగా భారతదేశంలోకి ప్రవేశించి చివరి వరకు భారతదేశంలో ఉన్నటువంటి వారు పోర్చుగీస్ వారు. పోర్చుగీస్ వారు తమ ఆధీనంలో ఉంచుకునేటువంటి గోవా, డయ్యూ, డామన్లను ఇండియన్ యూనియన్లో విలీనం చేయడానికి జవహర్లాల్ నెహ్రూ దౌత్య ప్రకారంగా చాలా ప్రయత్నాలు చేశాడు. సో మనం ఈ గోవా, డయ్యూ, డామన్ అనేటువంటి ఈ ప్రాంతాల మీద సైనిక చర్య జరపడానికి ప్రారంభంలో ఐక్యరాజ్య సమితిలో మనకు బలం చాలా తక్కువగా ఉండేది. అందువలనే గోవా, డయ్యూ, డామన్ అనేటువంటి ఈ ప్రాంతాలలో పోర్చుగీస్ వారి పరిపాలన నుంచి విముక్తి పొందడానికి ఒక అద్భుతమైనటువంటి ప్రజా ఉద్యమం ప్రారంభమైంది. ఎప్పుడైతే ప్రజా ఉద్యమం ప్రారంభం కావడం జరిగిందో 1961 డిసెంబర్ 18వ తారీఖున భారత ప్రభుత్వం ఈ ప్రాంతాలను, గోవా, డయ్యూ, డామన్ అనేటి ఈ ప్రాంతాలను ఇండియన్ యూనియన్లో విలీనం చేయడానికి ఒక సైనిక చర్య నిర్వహించడం జరిగింది. ఆ సైనిక చర్య పేరే ఆపరేషన్ విజయ్. ఆపరేషన్ విజయ్. సో ఈ ఆపరేషన్ విజయ్ సమయంలో భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, భారత ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఆనాటి కేంద్ర హోంశాఖ మంత్రి, ఆనాటి కేంద్ర హోంశాఖ మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి, లాల్ బహదూర్ శాస్త్రి. ఇక్కడే చాలామంది విద్యార్థి మిత్రులు బాగా కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే ఇండియన్ యూనియన్లో ఏవైనా ఒక ప్రాంతాలు విలీనం అయ్యాయి అంటే మనకు వెంటనే గుర్తొచ్చేటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ 1950లోనే మరణించాడు. ఆపరేషన్ విజయ్ సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి, ఆపరేషన్ విజయ్ సమయంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి వికే మీనన్, రక్షణ శాఖ మంత్రి మీనన్, కృష్ణ మీనన్, ఆనాటి భారత రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్.
సో ఆపరేషన్ విజయ్ సమయంలో భారత రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్, ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, కేంద్ర హోంశాఖ మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి, రక్షణ శాఖ మంత్రి కృష్ణ మీనన్ ఈ ఆపరేషన్ విజయ్లో సైనిక ప్రకారంగా అత్యంత ప్రముఖ పాత్ర పోషించినటువంటి భారత సైనికాధికారి మేజర్ జనరల్ జయంతోనాథ్ చౌదరి, జేఎన్ చౌదరి. ఈ జేఎన్ చౌదరి అనేటువంటి ఈ పేరును మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. భారతదేశ చరిత్రలో భాగంగా హైదరాబాద్ రాజ్యాన్ని, ద స్టేట్ ఆఫ్ హైదరాబాద్ని ఇండియన్ యూనియన్లో విలీనం చేయడానికి భారత ప్రభుత్వం నిర్వహించినటువంటి ఆపరేషన్, భారత ప్రభుత్వం నిర్వహించినటువంటి పోలీస్ చర్య ఆపరేషన్ పోలో. ఆపరేషన్ పోలోలో కూడా ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి జేఎన్ చౌదరి. పైగా హైదరాబాద్ రాష్ట్రానికి, హైదరాబాద్ రాజ్యానికి తొలి మిలిటరీ గవర్నర్గా కూడా జేఎన్ చౌదరి విధులు నిర్వహించాడు. ఎందుకు జవహర్లాల్ నెహ్రూ జేఎన్ చౌదరికి అంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అంటే, ఈ జేఎన్ చౌదరి లేదా జయంతోనాథ్ చౌదరి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తొలి అధ్యక్షుడైన ఉమేష్ చంద్ర బెనర్జీ యొక్క మనవడు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు ఫస్ట్ ప్రెసిడెంట్ ఉమేష్ చంద్ర బెనర్జీ ఆర్ డబ్ల్యూసి బెనర్జీ. డబ్ల్యూసి బెనర్జీ యొక్క మనమడే జేఎన్ చౌదరి. ఇతను ఆపరేషన్ విజయ్లో మరియు ఆపరేషన్ పోలోలో కూడా ప్రముఖ పాత్ర పోషించాడు. 1961 డిసెంబర్ 18వ తారీఖున జరిగినటువంటి ఆపరేషన్ విజయ్లో భారత ప్రభుత్వం విజయం సాధించి, ఆ సైనిక చర్యలో భారత ప్రభుత్వం విజయం సాధించి గోవా, డయ్యూ, డామన్ అనేటువంటి ఈ ప్రాంతాలను ఇండియన్ యూనియన్లో విలీనం చేసుకోవడం జరిగింది. అందుకే ప్రతి సంవత్సరం డిసెంబర్ 19వ తారీఖును, ప్రతి సంవత్సరం డిసెంబర్ 19వ తారీఖును గోవా లిబరేషన్ డేగా నిర్వహించుకోవడం జరుగుతుంది. గోవా లిబరేషన్ డే ప్రతి సంవత్సరం డిసెంబర్ 19వ తారీఖును నిర్వహించుకుంటారు. ఎప్పుడైతే ఆపరేషన్ విజయ్లో భారత ప్రభుత్వం విజయం సాధించడం జరిగిందో, గోవా, డయ్యూ, డామన్ అనేటువంటి ప్రాంతాలు ఇండియన్ యూనియన్లో విలీనం కావడం జరిగింది. ఆ సమయంలో పోర్చుగల్ వ్యాపార స్థావరాలకు చివరి గవర్నర్గా విధులు నిర్వహించినటువంటి వ్యక్తి ఆంటియోనో వసాల్సో ఇసిల్వా. మాన్యువల్ ఆంటియోనో వసాల్సో ఇసిల్వా అనేటువంటి ఇతను 1961లో చివరి పోర్చుగల్ గవర్నర్గా గోవాలో విధులు నిర్వహించడం జరిగింది. సో అంటే వ్యాపారం కోసం 1498లో భారతదేశంలోకి ప్రవేశించి 1961 డిసెంబర్ వరకు పోర్చుగీస్ వారు భారతదేశంలో స్థిరపడడం జరిగింది. పోర్చుగీస్ వారు వచ్చిందేమో 1498 మే 17వ తారీఖున. పోర్చుగీస్ వారు భారతదేశం నుంచి వైదొలిగింది 1961 డిసెంబర్ 18న. అంటే ఇన్ని సంవత్సరాల పాటు వీరు భారతదేశంలో వ్యాపార నిర్వహణ చేయడం జరిగింది. వ్యాపారం కోసం మొదటిగా భారతదేశంలోకి ప్రవేశించి చివరిగా భారతదేశం నుంచి వెళ్ళిపోయినటువంటి ఐరోపా జాతి వారు పోర్చుగీస్ వారు. ఇట్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్. వ్యాపారం కోసం మొదటగా భారతదేశంలోకి ప్రవేశించి చివరిగా వెళ్ళిపోయినటువంటి వారు పోర్చుగీస్ వారు. ఇన్ని సంవత్సరాల పాటు పోర్చుగీస్ వారు భారతదేశంలో స్థిరపడిన తర్వాత పోర్చుగీస్ వారి ప్రభావం భారతదేశంపై కూడా చాలా ఎక్కువగా ఉండడం మనం గుర్తించవచ్చు. పోర్చుగీస్ వారు కొన్ని ప్రధానమైనటువంటి పంటలను భారతదేశంలో ప్రవేశపెట్టారు. మొక్కజొన్న, పొగాకు, బంగాళాదుంప, మిరప. మొక్కజొన్న, పొగాకు, బంగాళాదుంప, మిరప పంటలను పోర్చుగీస్ వారు భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇక్కడ పొగాకును భారతదేశంలో ప్రవేశపెట్టేటప్పుడు, పొగాకును పోర్చుగీస్ వారు భారతదేశంలో ప్రవేశపెట్టేటప్పుడు మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలంలో వీరు పోర్చుగీస్ వారు పొగాకును భారతదేశంలో ప్రవేశపెట్టారు. పొగాకు వినియోగం వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని గుర్తించినటువంటి జహంగీర్
పొగాకు వినియోగాన్ని రద్దుపరచడం జరిగింది. ఇవి రెండు చాలా ముఖ్యమైనటువంటి అంశాలుగా పోటీ పరీక్షల కోణంలో విద్యార్థులు గమనించాలి. పొగాకును పోర్చుగీస్ వారు ప్రవేశపెట్టేటప్పుడు మొఘల్ చక్రవర్తి అక్బర్, పొగాకు వినియోగాన్ని రద్దుపరిచినటువంటి మొఘల్ చక్రవర్తి జహంగీర్. అలానే పోర్చుగీస్ వారు 1556లో అంటే అక్బర్ పరిపాలనా కాలంలో గోవాలో అచ్చు యంత్రాన్ని ప్రవేశపెట్టారు. అచ్చు యంత్రాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 1556లో పోర్చుగీస్ వారు గోవాలో ప్రింటింగ్ మిషన్ను, అచ్చు యంత్రాన్ని ప్రవేశపెట్టడం అనేప్పుడు జరిగింది. సో ఈ అచ్చు యంత్రం ఒక రకంగా ప్రపంచాన్ని మార్చడానికి అత్యంత ప్రముఖ కారణమైంది అని ప్రపంచ చరిత్రకారులందరూ గుర్తిస్తారు. అసలు ప్రపంచం మారడానికి ప్రధానమైనటువంటి కారణాలు రెండు ఉన్నాయి ప్రపంచ చరిత్రకారుల దృష్టిలో. ఒకటి అచ్చు యంత్రం, రెండు మొబైల్. మనం వాడుతున్నటువంటి ఈ మొబైల్ లేదా సెల్ ఫోన్ ప్రపంచాన్ని మన గుప్పెట్లోకి తీసుకురావడం జరిగింది. ప్రపంచ విజ్ఞానం అంతా కూడా ఈరోజు మన గుప్పెట్లో ఒడిసిపట్టుకుంటున్నాం. కాబట్టి ఈ అచ్చు యంత్రం గోవాలో 1556లో అక్బర్ పరిపాలనా కాలంలో ప్రవేశపెట్టడం జరిగింది. అలానే పోర్చుగీస్ వారు ఔషధ మొక్కలపై కూడా పరిశోధనలు చేయడం జరిగింది. ఔషధ మొక్కల మీద కూడా పరిశోధనలు చేశారు. మెడికల్ ప్లాంటేషన్ మీద కూడా వీరు పరిశోధనలు చేయడం జరిగింది. ఇది పోర్చుగీస్ వారికి సంబంధించినటువంటి సమాచారం.